ఒక నమ్మక ద్రోహం, కొన్ని దశాబ్దాల రక్తపాతం. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రశాంతత ఎరుగని ఒక ప్రాంతం బలూచిస్తాన్. పాకిస్తాన్లోని సగానికి పైగా భూభాగాన్ని కవర్ చేసే బలూచిస్తాన్లో రోజు బాంబు పేలుళ్లు, సైన్యంపై గెరిల్లా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు బలూచిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ పట్ల ఎందుకంత పగ, అంత ఆగ్రహం ఎందుకుంది? ఈ పోరాటానికి రగులుతున్న ఈ నిప్పు రవ్వలకి అసలు మూలం ఎవరు? దానికి ఒకటే సమాధానం, పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే మహమ్మద్ అలీ జిన్నా చేసిన చారిత్రాత్మక నమ్మక ద్రోహం. అవును, జిన్నా ఆనాడు బలూచ్ ప్రజలకు వెన్నుపోటు పొడవకపోతే ఈరోజు బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఒక భాగం అయ్యేదే కాదు. అసలు 1947 ఢిల్లీ వేదికగా ఏం జరిగింది? జిన్నా ఆడిన మైండ్ గేమ్లో కలత్ రాజు ఎలా బలైపోయాడు? 5 సార్లు బలూచ్ ప్రజలు ఎందుకు సైన్యంపై హింసాత్మక తిరుగుబాటు చేశారు? కంప్లీట్ హిస్టారికల్ డ్రామాని, బలూచిస్తాన్ లోపల జరుగుతున్న అసలు కథని ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఈ మోసం 1947 నాటి భారత్ పాకిస్తాన్ విభజన టైంలోది. ఆ సమయంలో బలూచిస్తాన్ ఏకరీతిగా ఉండే రాష్ట్రం కాదు. అది 4 ప్రధాన రాజరిక సంస్థానాలుగా ఉండేది: కలత్, కరాన్, లాస్బేలా, మకరాన్. బ్రిటిష్ వారు భారత్ వదిలి వెళ్ళేటప్పుడు ఈ సంస్థానాలకు 3 ఆప్షన్స్ ఇచ్చారు: భారత్లో కలవడం, పాకిస్తాన్లో కలవడం, లేదా పూర్తిగా స్వతంత్ర దేశంగా మిగిలిపోవడం. జిన్నా కుట్రలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల కరాన్, లాస్బేలా, మకరాన్ ప్రాంతాలు పాకిస్తాన్లో కలవడానికి అంగీకరించాయి. కానీ అతిపెద్ద ప్రాంతమైన కలత్ మాత్రం తమకు స్వతంత్ర దేశంగా ఉండే హక్కు ఉందని గట్టిగా నిలబడింది. షాకింగ్ విషయం ఏంటంటే, కలత్ ఖాన్ అయిన మీర్ అహ్మద్ యార్ ఖాన్ తన స్వతంత్ర దేశ హోదా కోసం బ్రిటిష్ క్రౌన్ ముందు వాదించడానికి లాయర్గా నియమించుకున్నది ఎవరినో తెలుసా? మహమ్మద్ అలీ జిన్నానే. ఇప్పుడు పాకిస్తాన్కి జాతిపితగా మారిన లాయర్ తన క్లయింట్స్కే వెన్నుపోటు పొడిచి ఒక స్వతంత్ర దేశాన్ని పాకిస్తాన్ మిలిటరీ పాదాల కింద తొక్కేస్తాడని ఆ కలత్ రాజు ఊహించలేకపోయాడు. 1947 ఆగస్టు 4న ఢిల్లీలో లార్డ్ మౌంట్ బాటన్, నెహ్రూ, జిన్నా, కలత్ ఖాన్ సమక్షంలో పెద్ద చర్చ జరిగింది. అక్కడ జిన్నా గట్టిగా వాదించారు, కలత్ ఒక స్వతంత్ర దేశం, దానికి పూర్తిగా స్వేచ్ఛ ఉంది. దాంతో 1947 ఆగస్టు 15న కలత్ తనను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ సీన్ కట్ చేస్తే స్టోరీ రివర్స్ అయింది. స్వతంత్రం వచ్చిన 2 నెలలకే, అంటే 1947 అక్టోబర్లో జిన్నా తన అసలు రంగు బయటపెట్టాడు. కలత్ రాష్ట్రాన్ని పాకిస్తాన్లో కలిపేయాలని ఖాన్ ఆఫ్ కలత్పై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. జిన్నా చేసిన ఆ ద్రోహాన్ని తెలుసుకొని కలత్ రాజు భారత్ సహా పలు అంతర్జాతీయ దేశాల సహాయం కోరాడు. కానీ ఏ వైపు నుంచి సాయం అందలేదు. చివరకు 1948 మార్చి 26న పాకిస్తాన్ తన సైన్యాన్ని కలత్లోకి పంపి బలవంతంగా ఆక్రమించుకుంది. దౌర్జన్యంగా విలీన పత్రాలపై సంతకం చేయించుకుంది. అలా బలూచిస్తాన్ ఆత్మను పాకిస్తాన్ చిదిమేసింది. అయితే విలీన పత్రాలపై సంతకం జరిగిన కలత్ రాజు సోదరుడైన ప్రిన్స్ అబ్దుల్ కరీం పాక్ ఆర్మీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పాకిస్తాన్కి వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు ప్రారంభించిన మొదటి సాయుధ పోరాటం అది. జిన్నా తెచ్చిన ఈ నిర్బంధం బలూచ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. దానికి తోడు 1954లో పాకిస్తాన్ ప్రభుత్వం 1 యూనిట్ స్కీమ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అంటే తూర్పు పాకిస్తాన్, ఇప్పటి బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్లోని అన్ని ప్రావిన్స్ల స్వయం ప్రతిపత్తిని రద్దు చేసి అన్నిటినీ కలిపి ఒకే యూనిట్గా మార్చడం. ఈ నిర్ణయంతో బలూచ్ ప్రజల అస్తిత్వం, వారి భాష, సంస్కృతి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనితో 1958లో కలత్ నాయకుడైన నవాజ్ నౌరోజ్ ఖాన్ మళ్లీ స్వతంత్ర ప్రకటన చేసి కొండల్లో దాక్కొని పాక్ ఆర్మీపై గెరిల్లా యుద్ధం మొదలుపెట్టాడు. పాక్ సైన్యం నౌరోజ్ ఖాన్ దెబ్బకు తలకిందులైంది. దాంతో పాకిస్తాన్ మళ్లీ తన నైజాన్ని ప్రదర్శించింది. పవిత్ర ఖురాన్ మీద ప్రమాణం చేసి, మీరు లొంగిపోతే మిమ్మల్ని, మీ మనుషుల్ని ఏమీ చేయం అని మాటిచ్చిన పాకిస్తాన్ ఆర్మీ తీరా నౌరోజ్ ఖాన్ లొంగిపోయాక ఆ మాటను పక్కన పెట్టి ఆయన 5 బంధువులను బహిరంగంగా ఉరితీసింది. నౌరోజ్ ఖాన్ను, ఆయన కుమారులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పాకిస్తాన్ చేసిన ఈ 2వ తీవ్రమైన ద్రోహం బలూచ్ గిరిజనులు సైన్యం పట్ల అసహ్యాన్నే కాకుండా రగిలే కక్షను పెంచేసింది. దాని ఫలితమే 1963లో జరిగిన 3వ బలూచ్ వివాదం. ఈసారి బలూచిస్తాన్ యువత, గిరిజనులు ఏకమై పాక్ సైనిక పోస్టులపై దాడులు చేశారు. ఈ ఘర్షణలు 5 ఏళ్ల పాటు సాగాయి. చివరకు 1969లో పాకిస్తాన్లో అంతర్గత సంక్షోభం రావడం, సాధారణ క్షమాభిక్ష ప్రకటనతో
ఈ మూడో తిరుగుబాటు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కానీ శాంతి మాత్రం కలగానే మిగిలిపోయింది. 1971 పాకిస్తాన్ చరిత్రలోని అతిపెద్ద పరాభవం ఎదురైన సంవత్సరం. భారత్ సహాయంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా మారింది. బంగ్లాదేశ్ విముక్తిని చూసిన బలూచ్ ప్రజల్లో నూతన ఉత్సాహం వచ్చింది. తూర్పు పాకిస్తాన్ వేరుపడగాలింది, మనమెందుకు విడిపోకూడదు అనే భావన బలంగా నాటుకుంది. అయితే అప్పటి ప్రాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో బలూచిస్తాన్ను ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేడు. 1973లో భుట్టో ఒక కుట్ర పన్నాడు. ఇరాన్ రాయబార కార్యాలయంలో బలూచ్ తిరుగుబాటుదారులకు చెందిన ఆయుధాలు దొరికాయని సాకు చూపి బలూచిస్తాన్లో అప్పటికే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్దీ, మర్రి, మెంగల్ వర్గాల ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. దీంతో 1973-77 మధ్య 4వ బలూచ్ పోరాటం ప్రారంభమైంది. ఇది మునుపన్నిటికంటే చాలా రక్తసిక్తమైంది. మర్రి, మెంగల్, బుగ్దీ తెగలకు చెందిన బలూచ్ గిరిజన యోధులకు 55,000 మంది ఒకవైపు, 80,000 పాకిస్తాన్ సైన్యం మరోవైపు. భీకర యుద్ధం జరిగింది. పాకిస్తాన్ వైమానిక దళం సొంత పౌరులపైనే బాంబుల వర్షం కురిపించింది. ఈ తిరుగుబాటు ఎంత ఉధృతంగా ఉందంటే తమ దేశంలో బలూచ్ ప్రజలు కూడా ఎక్కడ విప్లవం వైపు వెళ్తారో అని భయపడి ఇరాన్ సైతం పాకిస్తాన్కి హెలికాప్టర్లు, సైనిక నిధులను ఇచ్చి సహాయం చేసింది. పాక్ ఎయిర్ ఫోర్స్ బలూచిస్తాన్లోని గ్రామాలపై విచక్షణారహితంగా బాంబులు వేసి వేలాది మంది అమాయక పౌరులను బలి తీసుకుంది. చివరకు 1977లో పాకిస్తాన్లో జనరల్ జియా ఉల్ హక్ సైనిక తిరుగుబాటు చేసి భుట్టోను దించివేసి బలూచ్ నాయకులకు క్షమాభిక్ష ప్రకటించడంతో ఈ 4 ఏళ్ల ఘోర యుద్ధం ఒక కొలిక్కు వచ్చింది. అసలు బలూచిస్తాన్ని వదులుకోవడానికి పాకిస్తాన్ ఎందుకు అంతగా భయపడుతుంది? ఎందుకు ఆ అణచివేత? దానికి కారణం బలూచిస్తాన్ అపారమైన సహజ సంపద. పాకిస్తాన్లో విస్తీర్ణం పరంగా 44% ఉన్న బలూచిస్తాన్ గ్యాస్, బంగారం, రాగి అలాగే ఇతర విలువైన ఖనిజాలకు నిలయం. కానీ ఈ సంపదని పాకిస్తాన్ ప్రభుత్వం కొల్లగొట్టి పంజాబ్ ప్రావిన్స్ అభివృద్ధికి ఉపయోగిస్తుందని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ నేల మీద ఉన్న గ్యాస్ నిధులు తమకు దక్కడం లేదనేది వారి వాదన. ఈ దోపిడీకి తోడు చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ రాకతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలూచిస్తాన్లోని అత్యంత కీలకమైన గ్వాదర్ పోర్ట్ను పాకిస్తాన్ చైనాకు దారాదత్తం చేసింది. తమ సొంత గడ్డపై చైనా ఆధిపత్యం పెరగడం, స్థానికులకు ఉద్యోగాలు రాకపోవడం బలూచ్ ప్రజల్లో ఆగ్రహాన్ని తారాస్థాయికి చేర్చింది. దీని ఫలితంగానే 2004లో 5వసారి సాయుధ తిరుగుబాటు మొదలైంది. ఈ ఉద్యమానికి ఊపిరి ఊదిన అతిపెద్ద సంఘటన 2006లో నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్దీ హత్య. బలూచిస్తాన్ స్వయం ప్రతిపత్తి, సహజ వనరులపై హక్కులు డిమాండ్ చేసిన 79 ఏళ్ల నాయకుడు అక్బర్ బుగ్దీని పాక్ సైన్యం చంపేసింది. ఈ హత్య బలూచిస్తాన్లో కిరోసిన్ పోసినట్లయింది. ఆ రోజు నుంచి నేటి వరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇతర విప్లవ సంస్థలు, పాక్ ఆర్మీ, చైనా ప్రాజెక్టులు అలాగే పాకిస్తాన్ రవాణా వ్యవస్థలపై ప్రాణాలకు తెగించి పోరాడుతూనే ఉన్నాయి. చూశారుగా, జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయినా, గ్వాదర్ పోర్ట్పై జరుగుతున్న దాడులైనా అది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన ఉగ్రవాదం కాదు. అది 1947లో జిన్నా చేసిన ద్రోహానికి, 1958లో సైన్యం ఇచ్చిన మాటకు అబద్ధం చెప్పిన నమ్మక ద్రోహానికి, భుట్టో చేసిన నరమేధానికి, అలాగే దశాబ్దాలుగా జరుగుతున్న వనరుల దోపిడీకి బలూచ్ ప్రజలు ఇస్తున్న రక్తసిక్తమైన సమాధానం. పాకిస్తాన్ మిలిటరీ ఎంత అణిచివేయాలని చూసినా రోజు రోజుకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలం పెరుగుతూనే ఉంది. బలూచిస్తాన్ ప్రజలు తమ స్వాతంత్ర పోరాటాన్ని ఆపేలా కనిపించడం లేదు. జిన్నా వేసిన విత్తనం ఈరోజు పాకిస్తాన్కు ఒక ముళ్ళులా మారి ఆ దేశ ఉనికినే ప్రశ్నిస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ఎప్పటికైనా విముక్తి పొందుతుందా? కామెంట్స్లో తెలియజేయండి.